అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 32. శ్రీనికకి శివాంష్కి మధ్య పెళ్ళికి 2 రోజుల ముందు ఏం జరిగిందో అనితకు చెప్తుంది శ్రీనిక. 2 రోజుల ముందు మాత్రమే, అది కూడా శ్రీనిక వర్షన్. శివాంష్ వర్షన్ తర్వాత చూద్దాం. పబ్ సీన్ తర్వాత పెళ్ళికి ముందు ఏం జరిగిందో తర్వాత చూద్దాం. శ్రీనిక వంశ్ కలవాలన్నా మాట్లాడుకుంటారు. వంశ్కి ఆ రోజు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీటింగ్ ఉన్న టైం చూసుకుని మరీ శ్రీనికను కలవడానికి వస్తాడు. ఏ హోటల్లో అయితే తనకు మీటింగ్ ఉందో ఆ హోటల్ నేమ్ చెప్పి అక్కడికి రమ్మంటాడు శ్రీనికని. శ్రీనిక ఆఫీస్ అవగానే బయటకు వచ్చి అమృత గారికి కాల్ చేసి, అమ్మ వంశను కలవడానికి వెళ్తున్నాను, నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అంటుంది. అమృత గారు నవ్వి, మరి నా జానుకి నచ్చినవాడు, తన మనసు గెలుచుకున్నవాడు ఎదురుగా వచ్చి తన ప్రేమను తెలియజేస్తుంటే ఆ మాత్రం ఆనందం ఉండదా నా కూతురికి అంటారు. శ్రీనిక నవ్వి, నిజమే అమ్మా, వంశలాగా ఎవ్వరూ ఉండరేమో అమ్మా. పెళ్లి చూపులంటూ వచ్చి కళ్ళెదురుగా కూర్చుని ఉన్న అమ్మాయిని కూడా నచ్చలేదని చెప్పే అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయి అందంగా నాజుగ్గా ఉండాలంటూ, నాకంటే ఫెయిర్గా ఉండాలంటూ ఎన్నో కండిషన్స్. మళ్ళీ అలాంటిది నా హైటు, నా కలరు, నా ఫిజిక్ ఏమీ తెలియదు తనకి. నన్ను చూడకుండా, నా అందం గురించి ఆలోచించకుండా కేవలం నా మనసు చూసి ఇష్టపడ్డాడమ్మా నా వంశు అంటుంది శ్రీనిక సంతోషంగా. అమృత గారు, చూసా కదా జాను, తను రాసే ఉత్తరాల్లో ఎప్పుడూ ఒక మాట కూడా తప్పుగా ఉండదు. ప్రతి పదం ఎంతో ఆలోచించి రాస్తాడు. అందులో నిన్ను మెప్పించాలనో ఒప్పించాలనో గొప్పగా కనిపించాలనో ఎక్కడా ఉండదు. నిన్ను చూడాలనే ఆరాటం కూడా ఉన్నట్లు నాకు అనిపించలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? అతడు కేవలం నీ ప్రేమను మాత్రమే కోరుకున్నాడు, నీ అందాన్ని కాదు. నువ్వేంటో, నీ మనసు ఏంటో ముందే అర్థం చేసుకున్నాడు. ఒక అమ్మాయికి తను చెప్పకముందే తనని, తన మనసుని అర్థం చేసుకునే మనిషి తన తోడుగా రావడం అంటే నిజంగా చాలా గ్రేటు అంటారు. శ్రీనిక, సరే అమ్మా, చాలా లేట్ అయింది, వంశ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని కాల్ పెట్టేసి వంశ్ చెప్పిన అడ్రస్కి వెళ్తుంది. శ్రీనిక ఆ హోటల్ చూసి, ఇంత పెద్ద 5 స్టార్ హోటల్లో నా గురుడు ఎక్కడున్నాడని, ఎలా ఉంటాడని వెతుక్కోవాలిరా బాబు అని తన ఫోన్ తీసి వంశ్కి కాల్ చేస్తుంది. వంశ్కి కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. తర్వాత మళ్ళీ కాల్ చేసిన సేమ్ రెస్పాన్స్. వంశ్ బిజీగా ఉన్నాడేమో, కాసేపే ఆగి ట్రై చేద్దామని అలా కాసేపు అక్కడంతా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉండగా తనకే అక్కడ 2nd ఫ్లోర్లో ఎవరితోనో ముగ్గురితో సీరియస్గా మాట్లాడుతూ శివాంష్ కనిపిస్తాడు. అంతే, శ్రీనికకి ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకేముంది, టక్కున పక్కన స్టెప్స్ ఉంటే దాని కింద దాక్కుంటుంది. గోర్లు కొరుక్కుంటూ మనసులో, శ్రీ ఏంటే నీ టైం ఎలా తగలడింది? ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా ఈ రాక్షసుడే కనిపిస్తున్నాడు. నా కర్మ కాకపోతే వీడు ఇక్కడే చావాలా? ఆల్రెడీ ఆఫీస్లో చాలా గొడవ అయింది. నా మీద కోపం పీకల దాకా వరకు ఉంది ఈసారికి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడేమైనా తేడా జరిగిందో ఈసారి ఏకంగా నన్ను పైకి పంపిస్తాడు. సో జాగ్రత్తగా ఈ రాక్షసుడు కనిపించకుండా తిరగాలి అనుకుంటుంది. ఇంతలో ఎవరో తన భుజం మీద చెయ్యి వేసేసరికి భయపడి వెనక తిరుగుతుంది. ఎదురుగా అమర్ని చూసి, సార్ మీరేంటి ఇక్కడ అంటుంది తడబడుతూ. మనసులో, ఆ రాక్షసుడు అమర్ సార్తో వచ్చినట్లున్నాడు అనుకుంటుంది. ఆ మాట నేను అడగాలి శ్రీనిక, నువ్వేంటి ఇక్కడ అంటాడు. శ్రీనిక చుట్టూ చూస్తూ, ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను సార్, నా ఫ్రెండ్ ఇక్కడే ఎక్కడో ఉండాలి అని కంగారుగా చెప్తూ చుట్టూ వెతుకుతూ ఉంటుంది, ఎక్కడ శివాంష్ వచ్చేస్తాడో అని. అమరు శ్రీనికని వింతగా చూస్తూ, వాట్ హ్యాపెండ్ శ్రీనిక, ఎందుకు మీరంత కంగారు పడుతున్నారు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అంటాడు. శ్రీనిక నవ్వుతూ, హా సార్, ఎవ్రీథింగ్ ఓకే అంటుంది. ఓకే శ్రీనిక అని ఒక చిన్న హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు. శ్రీనిక మనసులో, కొంపతీసి ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళమంటాడా ఏంటి? చూస్తే చేతిలో ఫైల్స్ ఉన్నాయి, పైన ఏదో మీటింగ్ ఉన్నట్టుంది. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి అనుకుంటుంది. శ్రీనిక పలకకపోయేసరికి అమరు, మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అయితే నో ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్ అని వెళ్తుంటే శ్రీనిక అమర్ని చూస్తుంది. అమర్ కొంచెం ఇబ్బందిగా నడుస్తుంటే, సార్ కాలుకి ఏమైంది, బ్లడ్ వస్తుంది, ఇబ్బందిగా నడుస్తున్నారు. అమర్ ఆగి ఆఫీస్ నుండి బయటకు వస్తున్నప్పుడు అక్కడేదో షార్ప్గా ఉన్న తగిలింది, కోసుకుంది. టైం అయ్యిందని ఫాస్ట్గా వస్తుంటే స్కిడ్ అయ్యి కాలు వెనికింది అంటాడు. ఓ టేక్ కేర్ సార్, వర్క్ ఏంటో చెప్పండి, నేను చేస్తాను అంటుంది శ్రీనిక. ఇట్స్ ఓకే శ్రీనిక, ఐ విల్ మేనేజ్ అంటాడు. నో ప్రాబ్లం సార్, మీరు ఫస్ట్ కూర్చోండి అని తనకి సపోర్ట్ చేస్తూ ఆ ఫ్లోర్లో అక్కడున్న సోఫాలో కూర్చోబెడుతుంది.
ప్రాబ్లం ఏమీ లేదు శ్రీనిక, నేను వెళ్తాను. ఈ ఫైల్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ మీటింగ్. 1 గంట తర్వాత ఇంకొక మీటింగ్ ఉంది. అది మంత్స్ శివాంశు లీడ్ చేస్తున్నాడు. సో ఈ ఫైల్స్ అక్కడ ఉన్న విశ్వకి ఇవ్వాలి అంటాడు. శ్రీనిక మనసులో, విశ్వకే కదా ఇస్తే సరిపోతుంది, నేను ఇంకా ఎక్కడా రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఇమ్మంటాడో అని భయపడి చచ్చాను అనుకుని, నేను ఇస్తాను సార్, నో ప్రాబ్లం అని ఆ ఫైల్స్ తీసుకుంటుంది. జాగ్రత్త శ్రీనిక, వెరీ కాన్ఫిడెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ ఫైల్స్ అంటాడు అమర్. శ్రీనిక ఓకే సార్ అని వంశుకి మళ్ళీ కాల్ చేస్తుంది. ఈసారి రింగ్ అవుతూ ఉంటుంది. ఒక 4 రింగ్స్ తర్వాత లిఫ్ట్ చేసి, హలో, హూ ఇస్ దిస్ అంటాడు. వంశ్, దిస్ ఈజ్ జాను అంటుంది. వంశ్ హ్యాపీగా, జాను వేర్ ఆర్ యూ? ఇప్పుడు మీరు చెప్పిన హోటల్కి వచ్చాను, ఐ మీన్ 2nd ఫ్లోర్ అంటుంది. ఓ అవునా, నేను కూడా వచ్చేసాను, ఐ మీన్ 5th ఫ్లోర్, మీటింగ్ రూమ్ దగ్గరకు వచ్చాయి, బ్లూ బ్లేజర్ అంటాడు. శ్రీనిక కంగారుగా, 5th ఫ్లోరా అంటుంది. 5th ఫ్లోర్ జాను, అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? శ్రీనిక, నథింగ్ వంశ్, ఐఎమ్ కమింగ్ అని లిఫ్ట్ ఎక్కుతూ తన చేతిలో ఉన్న ఫైల్ చూసి, ఓ ఇవి విశ్వకి ఇవ్వాలి కదా, మర్చిపోయాను. వంశ్ 5th ఫ్లోర్ అన్నాడు. ఈ రాక్షసుడు ఇందాక 5th ఫ్లోర్లో కనిపించాడు. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ విశ్వకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. శ్రీనిక ఏదైతే అదైందని 5th ఫ్లోర్కి వెళ్తుంది. విశ్వ కోసం చూస్తుంది ఫైల్స్ ఇవ్వడానికి, కానీ అతను ఎక్కడ కనిపించక, సరేలే మీటింగ్ ఇంకా టైం ఉంది కదా, ఆ లోపు ఇస్తాను, ఈలోపు వంశ్ దగ్గరికి వెళ్దాం అని మీటింగ్ రూమ్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే మీటింగ్లో నుండి బయటకు ఒక వ్యక్తి వస్తాడు. చూడటానికి హీరో కటౌట్, 6 feet హైటు, ఫుల్ ఫెయిరు, గుడ్ ఫిజిక్, బ్లూ ఐసు, ఏ అమ్మాయి చూసినా వెంటనే పడిపోయేంత అందంగా ఉంటాడు. అతన్ని చూడగానే శ్రీనిక నోరు తెరుచుకుని మనసులో, ఇతనే నా వంశ్ అనుకుంటూ తన నెంబర్కి కాల్ చేస్తుంది. శ్రీనిక కటౌట్ని అబ్జర్వ్ చేస్తుంటే అతను కాల్ లిఫ్ట్ చేసి, జాను అనగానే శ్రీనిక ఫుల్ ఫ్లాటు. శ్రీనిక అతని దగ్గరికి వెళ్ళి వంశ్ అని పిలుస్తుంది. అతను శ్రీనికను చూసి నవ్వుతూ జాను అనేసరికి శ్రీనిక అంటూ తల ఊపుతుంది. శ్రీనిక గురించి చెప్పలేదు కదండి, పాప కూడా మంచి హైటు, అరౌండ్ 5 feet 8 inches, అటు లావు కాదు సన్నం కాదు, హైట్కి తగ్గ పర్సనాలిటీ, ఫెయిర్ కానీ నాట్ ఫుల్ ఫెయిర్, కానీ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. వంశు శ్రీనిక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. మొదటిసారి ఇద్దరు కలిశారు. ఇన్ని రోజులు వాళ్ళ మధ్య సాగిన ఉత్తరాల ప్రేమ ఇప్పుడు కంటి ముందు కనిపిస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇద్దరికి. శ్రీనిక, ఎలా ఉన్నారు వంశ్ అంటుంది తన కళ్ళలో చూస్తూ. వంశ్, బాగున్నాను జాను, నువ్వెలా ఉన్నావు? ఆంటీ ఎలా ఉన్నారు? శ్రీనిక, అందరూ బాగున్నారు. వంశ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం కింద రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుందామా అంటాడు వంశ్. శ్రీనిక నవ్వుతూ అంటుంది. వంశు శ్రీనిక ముందు తన చెయ్యి చాచి వెళ్దామా అని అడుగుతాడు. శ్రీనిక తన చెయ్యిని వంశు చేతిలో పెట్టేసరికి వంశు నవ్వుతూ ముందుకు కదులుతుంటే శ్రీనిక తన వెనకే వెళ్తుంది. ఇద్దరు ఒక చోట కూర్చుని, జాను, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అంటాడు వంశ్. శ్రీనిక, నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను వంశ్ అంటుంది. హౌ ఈజ్ యువర్ సిస్టర్? బాగుంది వంశ్, తనొక ఫైర్ బ్రాండ్, ఏది మనసులో ఉంచుకోదు, ఏదున్నా మొహానే చెప్తుంది. షీఈస్ టూ ఇంటెలిజెంట్, స్టడీస్లో ఎప్పుడూ ఫస్ట్ అని చెప్తుంది. గుడ్ అని. ఇంకా వాట్ అబౌట్ యువర్ వర్క్ అంటాడు. నేను SVM సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో వర్క్ చేస్తున్నా, SA డెవలపర్గా అంటుంది శ్రీనిక. వంశ్, అవునా అని, ఎప్పటి నుండి చేస్తున్నావు అంటాడు. శ్రీనిక 4 years నుండి అంటుంది. నువ్వేమీ అనుకోను అంటే ఒకటి చెప్పనా అంటాడు వంశ్. ఏంటి వంశ్ అలా అంటారు, మీరు నా దగ్గర మాట్లాడటానికి ఆలోచించాలా అంటుంది. అంటే అది నీ ప్రొఫెషన్ గురించి అంటాడు వంశ్. పర్సనల్ విషయాలు షేర్ చేసుకునే స్నేహాన్ని పెంచుకున్నాం, ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నాం, అలాంటిది ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి ఎందుకు ఆలోచిస్తారు అంటుంది.
నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు జాను, అందుకని మీరేం చెప్పినా నేను పాజిటివ్గానే తీసుకుంటాను వంశ్. ఇన్ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేస్తాను కూడా అంటుంది. మన కంపెనీలోనే జాయిన్ అవ్వచ్చు కదా జాను, ఎప్పుడూ నా కళ్ళ ముందర ఉంటావు, కొంచెం టైం స్పెండ్ చేయటానికి కూడా బాగుంటుంది అంటాడు. శ్రీనిక నవ్వి, అంతేనా, ఇది చెప్పడానిక అంత ఆలోచించారు? నేను ఆల్రెడీ రిజైన్ చేశాను, మన పెళ్ళి తర్వాత జాబ్ చేయాలి అనుకోవటం లేదు అంటుంది నవ్వుతూ. నో జాను, నువ్వు జాబ్ చెయ్యి, పెళ్ళయ్యాక నీ కెరీర్ని వదులుకోకు, లేదంటే నాకు సపోర్ట్గా నాతో పాటు మన కంపెనీస్ని హ్యాండిల్ చేయి, నీ ఇష్టం, ఇందులో ఏదైనా నాకు ఓకే అంటాడు. పెళ్ళైన వెంటనే భర్తను వదిలేసి జాబ్ అనే టెన్షన్ పెట్టుకుని మీ మీద చూపించాల్సిన కేరు, లవ్ అనే ఫీలింగ్స్ని దూరం చేసుకోలేను వంశ్. మీరు కోరుకుంటున్నారు కాబట్టి పెళ్ళైన ఒక 1 ఇయర్ నేను ఇంట్లోనే ఉంటాను, ఆ తర్వాత మీతో పాటు మీకు సపోర్ట్గా ఉంటాను అంటుంది. వంశ్ హ్యాపీగా శ్రీనిక చేయి పట్టుకుని థ్యాంక్ యూ జాను, లవ్ యూ అంటాడు. శ్రీనిక లవ్ యూ టు వంశ్ అంటుంది సిగ్గుపడుతూ. అలా చాలాసేపు ఇద్దరు ఎన్నో మాట్లాడుకుంటారు. ఇంతలో శ్రీనికకు కాల్ వచ్చేసరికి ఫోన్ చూస్తుంది. శ్రీనిక టైం చూసి కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి విశ్వ ఎక్కడున్నారు అంటుంది. శ్రీనిక, మా వైఫ్కి లేబర్ పెయిన్స్ వచ్చాయని కాల్ వస్తే అర్జెంటుగా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది, సో ప్లీజ్ ఆ ఫైల్స్ నువ్వే వెళ్ళి శివాంష్కి ఇవ్వు అంటాడు విశ్వ. నేనా విశ్వ, ఇంకెవరూ లేరా తనతో పాటు అంటుంది. ఐ నో యువర్ ప్రాబ్లమ్ శ్రీనిక, బట్ ఇప్పుడు నాకు వేరే దారి లేదు, అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఈ ఫైల్స్ లేకుండా మనకు ఆ ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ లేదు, అండ్ మోర్ ఓవర్ అది చాలా కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ అండ్ కొన్ని క్రోర్స్ ప్రాజెక్టు, అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా, శివాంష్కి చెప్దామంటే తన ఫోన్ నాట్ రీచబుల్ అని సో అంటాడు విశ్వ. శ్రీనిక ఓకే విశ్వ, ఐ విల్ డూ ఇట్ అంటుంది. థ్యాంక్ యూ శ్రీనిక. శివాంశు 4th ఫ్లోర్లో ఉన్నాడు, మ్యాక్సిమం అక్కడ ప్యూన్ ఉంటాడు, ఆ ఫైల్ అతనికి ఇవ్వు, ఆ ఫైల్ శివాంశు దగ్గరికి వెళ్ళే వరకు అక్కడే ఉండు, ఒకవేళ కుదరలేదు అంటే నువ్వే శివాంష్కి ఇవ్వాలి, తప్పదు అంటాడు. శ్రీనిక ఓకే విశ్వ అని కాల్ పెట్టేసి వంశ్ ఏమీ అనుకోకండి, ఒక చిన్న ఆఫీస్ వర్క్ ఇచ్చారు, ఐ హ్యావ్ టు గో అంటుంది. వంశ్ నవ్వుతూ నా దగ్గర ఫార్మాలిటీస్ ఎందుకు జాను, నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు నా దగ్గర అంటాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.